తన పరిపాలన గురించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రత్యేకమైన మనుషులను గూఢచారులుగా నియమించడం జరిగింది. ఆయన ఉజ్జయిన్లో మాత్రమే ఉండక దేశాలన్నీ పర్యటించాడు. అందుకే ఈ ఏర్పాటు జరిగింది. వారు దేశాలు తిరిగి వచ్చి అక్కడ వింతలను విశేషాలను చెప్పదలిచి విక్రమార్కుని సందర్శించారు. వారు వచ్చేసరికి విక్రమార్కుడు వేటకు వెళ్తున్నట్లుగా తెలిసి ఆయన రాక కోసం నిరీక్షించే నిర్ణయానికి వచ్చారు. వారు వచ్చిన రోజునే విక్రమార్కుడు వేటను ముగించుకుని తిరిగి నగరానికి చేరాడు. అప్పుడు గూఢచారులు ఆయనకు నమస్కరించారు. విక్రమార్కుడు సింహాసనం అలంకరించగానే గూఢచారులు తమ అభిప్రాయాల్ని తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా విక్రమార్కుని ఆయన పాలనని మెచ్చుకునేవారే కానీ పరిపాలన గురించి నొచ్చుకునేవారే లేరని విన్నవించారు. అనంతరం ఒక గూఢచారు ఇలా అన్నారు: మేము చూసి వచ్చిన ప్రదేశాల్లో ఒక చోట మహా అద్భుతమైనటువంటి విశేషం కంటపడింది అన్నాడు. ఏమిటదే అని ఆతృతతో అడిగాడు విక్రమార్కుడు. వింధ్యపర్వత సమీపంలో అంధకారమైన ప్రదేశం ఉంది. అక్కడ మహాకాళి ఆలయం ఉంది. అందులో ప్రతిష్ఠించబడిన మహాకాళి విగ్రహం అమితమైన భయంకరంగా కనిపిస్తుంది. ఆ విగ్రహం ముందు విశాలమైన నుయ్యి మాదిరిగా ఒక పెద్ద గొయ్యి ఉంది. ఆ లోపల నుండి ఎన్నో త్రిశూలాలు పై వరకు ఉన్నట్లు కనిపించాయి. వాటిపైన ఒక పెద్ద తొట్టి ఉంది. ఆ అగాధం అవతలగా గట్టు ఉంది. ఆ గట్టు మీద నిలబడి ఎగిరి తొట్టిని పట్టుకోవాలి. దాన్ని వెంటనే ఖండించేయాలి. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారికి మహాకాళి ప్రత్యక్షమై అతని కోరికలు తీర్చి కోరిన వరాలు ఇస్తుందట. ఇదంతా లిఖించబడిన ఫలకం అక్కడే ఉంది. ఆ పని ప్రయత్నించి చేయలేని వారు అక్కడున్న త్రిశూలాల మీద పడతారు. ఆ త్రిశూలాలు తక్షణం వారి శరీరంలో దిగబడతాయి. వారు మరణించి తీరుతారా అన్నాడు ఆ గూఢచారి. అందుకెవరూ ప్రయత్నించలేదా అని అడిగాడు విక్రమార్కుడు. అందరికీ ప్రాణభయం ఉంటుంది కదా, వీరులైనా భయం ముసుగులో ఉండేవారికి ప్రాణం భయం తప్పదు కదా, అందుకని ఎవ్వరూ అందు నిమిత్తం ప్రయత్నించినట్లు లేదని చెప్తూ అది చాలా భయంకరంగా ఉందని చెప్పక తప్పదు అన్నాడు గూఢచారి. తమరు ఆలయం దర్శించే అభిప్రాయం ఉందేమోనని దారి చూపడానికి ఒక బిల్లును కూడా వెంట తీసుకొచ్చామంటూ వాళ్లతో ఉన్న ఒక మనిషిని చూపించారు. ఆ బిల్లుడు నమస్కరించాడు విక్రమార్కునికి. వెంటనే మహామంత్రి భట్టిని చూశాడు. సోదరా, నాకు ఆలయం సందర్శించే అభిప్రాయం కలిగింది. నేను వచ్చే వరకు రాజ్యపాలన చూస్తూ ఉండని భట్టికి చెప్పాడు. భట్టి దానికి అంగీకరించాడు. విక్రమార్కుడు బిల్లును వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ ప్రదేశం అమితమైన భయంకరంగా కనిపించింది. క్రూరముగాలు విజయ విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా గుహలు, పొదలు, ముళ్ల పొదలు, లోయలు ఉన్నాయి. వాటిని దాటి నడుస్తున్నారు ఇద్దరు. క్రమేపీ కాళికాదేవి ఆలయంలోకి చేరారిద్దరు. ఆ బిల్లుడు ఆలయంలో రాతిఫలకంను, కాళికాదేవిని, త్రిశూలాలను, గట్టిను చూపించి మరోసారి వివరంగా చెప్పాడు. విక్రమార్కుడు అవన్నీ చూశాడు. అంతా అమితమైన భయంగా కనిపిస్తున్నాయి. త్రిశూలాలకు పైభాగాన ఉన్న చెట్టు కొమ్మకు 7 ఇనుప గొలుసులు వేలాడుతున్నాయి. అది మర్రి వృక్షం. దాని కొమ్మలే గొలుసులుగా వేలాడుతున్నాయి. కాగా ఎగిరి 7 గొలుసుల్ని పట్టుకోవాలి. ఒకే ఒక దెబ్బను ఖండించాలన్నాడు అతను. విక్రమార్కుడు అవన్నీ మార్చి మార్చి చూశాడు. అతనికి చనిపోతానన్న భయం లేదు. ఆ పని సాధించడంలో విజయం సాధించాలి. వెంటనే ఆ పరికరాల్ని కాళికాదేవిని మార్చి చూస్తూ కొద్ది గడియలు ఆలోచించాడు. మహాకాళి పద్ధతి ఎందుకు పెట్టిందోనని కొద్దిసేపు ఆలోచించుకున్నా సమాధానం చిక్కలేదు. ఆ వెంటనే తుంటి ప్రక్కలో ఉన్న వరలోంచి ఖడ్గాన్ని బయటికి లాగాడు. దాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. ఆలయంలో ఉన్న కాళీ విగ్రహానికి తల వంచి నమస్కరించాడు. తక్షణం 7 గొలుసులను ఖడ్గంతో ఖండించి వేశాడు. పైన అతనికి ఏ విధమైన ఆధారమూ లేనందున త్రిశూలాల మీద పడ్డాడు. అతనికి త్రిశూలాలు గుచ్చుకోలేదు. అందుకు కాళీమాతే అదృశ్య రూపంలో తన కాపాడిందని అనుకున్నాడు. మాత కనపడకుండా తన 2 హస్తాలతో త్రిశూలాల మీద పడిన విక్రమార్కుని అందుకుని అవతలగా ఉన్న ఒడ్డుపై పడుకోబెట్టి అదృశ్యమైనాయి ఆ చేతులు. విక్రమార్కుడు తుళ్ళిపడి లేచి నిలబడి దిక్కులు చూశాడు ఆతృతగా. మహాకాళి అతని ఎదుట ప్రత్యక్షమైంది. అతని చేతులు జోడించి నమస్కరించి ఆమె దర్శనంతో తన ధన్యుడైనట్లు చెప్పాడు. అప్పుడు కాళీమాత అతని చెయ్యెత్తి దీవించి, నాయనా విక్రమార్క, నీ సాహసానికి నేను ఎంతో మెచ్చాను. నీ వంటి సాహసవంతుడు చిరకాలం ఈ భూమి మీద ఉండి పాలించాలి. అది ధర్మం కాబట్టి నువ్వు 1000 ఏళ్ళు రాజ్యపాలన సాగించమని ఆశీర్వదించింది. నీ పరిపాలన పూర్తి అయ్యే వరకు నీ సోదరుడు బట్టి కూడా 1000 సంవత్సరాలు నీతోనే ఉంటాడు. పరిపాలన పూర్తి అయ్యాక మీ సోదరులు ఇరువురు నాలోనే ఐక్యమవుతారని దీవించింది మహాకాళి. ఆనందభద్రుడైన విక్రమార్కుడు చేతులు జోడించి నమస్కరించాడు. అమ్మా, నాదొక కోరిక. నీవు ఈ మహారణ్యంలో అంధకారమయంలో ఉండడం కన్నా మా రాజ్యంలోనే నివసించమని, మా కుటుంబమే కాకుండా మా ప్రజలు కూడా మీకు నిత్యం పూజించుతారని నా కోరిక. నా ఆరుజ్ఞాన్ని దయచేయండని వేడుకొన్నాడు. ఆ తదుపరి బహుకొద్ది కాలానికే కాళీమాత విగ్రహాన్ని తమ రాజ్యానికి తరలించాడు. అక్కడ కాళీమాత ఆలయాన్ని ఎంతో ఖర్చు పెట్టి నిర్మించాడు. విగ్రహ ప్రతిష్ఠ అవ్వగానే ఈ ఉదంతం తమ ప్రజలకు తెలియపరిచాడు. తదుపరి జరిగిందంతా బట్టికి అక్షరం విడవకుండా తెలియపరిచాడు. తన ఆయుష్ని 1000 సంవత్సరాలు పెంచాడని, నాతో పాటే 1000 సంవత్సరాలు నువ్వు ఉంటావని తెలిపిందని చెప్పి, కాళికాదేవి అనుగ్రహం వలన మన ఇరువురు 1000 సంవత్సరాలు విడిపోకుండా జీవించగలం అన్నమాట అని అన్నాడు విక్రమాదిత్యుడు. బట్టి బాగా ఆలోచించాడు. అతనికి ఆలోచన కలిగింది. మహారాజా, దేవి మనకు 1000 సంవత్సరాల ఆయువు ప్రసాదించింది కదా,
ఆ వరమును బట్టి నేను ఆ 1000 సంవత్సరాలని 2000 సంవత్సరాల ఆయుష్గా పెంచుతున్నాను అన్నాడు బట్టి. అదేమిటి అన్నాడు విక్రమార్కుడు. అంటే మాత 1000 ఏళ్లు రాజ్యపాలన సాగించమంది కదా, మీరు 6 మాసాల రాజ్యపాలన 6 మాసాల దేశ పర్యటన సాగిస్తారు కదా, మీరు లేని సమయంలో రాజ్యపాలన సంబంధమైన పనులు నేను చూస్తుంటాను కదా, ఈ విధంగా సాగించినట్లయితే రాజ్యపాలన చేయడానికి మీకు 2000 సంవత్సరాలు జీవించాలి, మీతో పాటే నేను ఉండాలి కదా అన్నాడు బట్టి. బట్టి యుక్తితో చెప్పిన దానికి మిక్కిలి ఆనందించాడు విక్రమార్కుడు. అంతేకాక ఆనాటి నుండి 6 మాసాలు రాజ్యపాలనను 6 మాసాల దేశ పర్యటనను సాగించాడు. నాటి నుండి నేటి వరకు ఉజ్జయిని నగరంలో కాళీమాత ప్రజల చేత ఘనంగా కొలవబడుతుంది.